అందరూ బ్యాక్గ్రౌండ్ గణపతి ఒక్క నిమిషం 2 నిమిషాలు మౌనం ఉంటే మనది అయిపోద్ది. నా పేరు లంకా గోవిందరాజులు. రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. గత 6 నెలల నుంచి వాలంటీర్ల సమస్యపై ఫైట్ చేస్తాం. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి అనేకసార్లు మేము విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున దురదృష్టకరం ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నాం. మమ్మల్ని వాలంటీర్ అందరూ అసలు వాలంటీర్ వ్యవస్థ లేదంటూ అసెంబ్లీ సాక్షిగా మా శాసనమండలిలో మంత్రి వాళ్ళు చెప్పడం అది సరైన పద్ధతి కాదు, మార్చుకోమని చెప్తుంటే మా అటెండెన్స్లో ఉన్న పేర్ల రికార్డును కూడా తొలగించడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము నిరసన తెలియజేస్తాం. మేము ఈ రోజున మోకాలు దండేయడానికి ప్రధాన కారణం ఏంటంటే 5 సంవత్సరాలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఈ వాళ్ళు సేవా దృక్పథంతో వచ్చిన మేము సేవ చేయడమే తప్ప ఇంకేం ఆలోచించలేదు. ఏ పార్టీ గురించి మేము ఆలోచించలేదు. ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ఏం చెప్తే అది చేయడమే తప్ప ప్రజలకి సంక్షేమం చేయడమే మేము చేసేమే తప్ప ఇంకే తప్పు చేయలేదు. కానీ ఈరోజు మోకాలు దండేయడానికి గల కారణం ఏమిటంటే 5 సంవత్సరాల పాటు మా లైఫ్ ఏంటని మేమేం ఆలోచించుకోకుండా సేవా దృక్పథంతో ఉద్యోగ అవకాశాలు ఎలాంటివి వచ్చినా కూడా సేవ చేయాలని ఒకే ఒక దృక్పథంతో మేమంతా కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రోజున మీరు ఉన్నట్టుండి ఉన్న పరంగా 6 నెలల ముందు మీరు అదే మాట చెప్పుంటే వేరే ఉద్యోగాలైనా సెట్ చేసిన వాళ్ళు మీరు ఏదో రకంగా కొనసాగిస్తారని నమ్మకంతో ఎన్నికల హామీ ఇచ్చారు కదా, హామీ ఏదో రకంగా నిలబెడతారు కదా అని చెప్పి మేము భావించాం. చూస్తే 6 నెలల తర్వాత ఈ మాట చెప్పడం వల్ల మాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మోకాలు దండేసాం. మా కాళ్ళు ఎరగొట్టే పరిస్థితి లాగా ఉంది. ముందు నువ్వే వెనకపోయా ఏ జాబ్కి వెళ్ళే పరిస్థితుల్లోకి మా వయసు కూడా అలా వచ్చేసింది అని చెప్పేసి తెలియజేస్తాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎన్నికల వాగ్దానం మీరు ఉంది కాబట్టి మీరు కొత్త జీవోని తీసుకొచ్చి ఆ జీవోల ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా కొనసాగే వాళ్ళందరినీ కొనసాగించండి. మీరు ఇవ్వాల్సిన 6 నెలల గౌరవ వేతనం కూడా ఇవ్వని చెప్పేసి మీడియా రూపంలో ఈ రకంగా విన్నత పత్రం ఈ రకంగా విన్నతంగా కార్యక్రమం చేస్తమే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలి, మీ ప్రభుత్వం పడేయాలనే ఆలోచన మాకు లేదు. ప్రభుత్వాన్ని బదులాడుకొని మీ ఎన్నికల వాగ్దానం అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం మీడియా రూపంలో.